బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సభ్యుడిని నేను. వాస్తవంగా గత 40 సంవత్సరాల క్రితం ఉన్న బ్యాంకింగ్ పరిస్థితులకి ఈ రోజు ఉన్న బ్యాంకింగ్ పరిస్థితులకి చాలా మార్పులు జరిగినాయి. సిబ్బంది కూడా కొరత ఏర్పడింది. ఆ రోజు 70% క్లర్కల్ సిబ్బంది ఉంటే ఈ రోజున సిబ్బంది 27% వరకు మాత్రం మనకు తగ్గిపోవడం జరిగింది. ఈ ఒత్తిడి అంతా కూడా అధికారుల మీద, ఉద్యోగుల మీద, మొత్తం బ్యాంకింగ్ సిబ్బంది అందరి మీద కూడా ఈ ఒత్తిడి పడుతుంది. అలాగే ఆ రోజు కేవలం మనం వ్యాపారం డిపాజిట్ మొబిలైజేషను, అలాగే చిన్న సన్నకారు రైతులందరికీ రుణాలు ఇవ్వడంలోనూ రికవరీ చేయడం మాత్రమే ఉండేది. కానీ ఈరోజు వచ్చేప్పటికి మనం ఇన్సూరెన్స్ బిజినెస్, ముఖ్యంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క కమిషన్లకి కక్కుర్తుపడి మనం ఉద్యోగస్తుల మీద ఆ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయమని చెప్పి విపరీతమైన ఒత్తిడి కలగజేస్తున్నారు. ఉదయం 6 గంటలకి బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేసి మీరు ఇన్సూరెన్స్ చేయండి, ఈ కమిషన్లు వసూలు చేయండి అనే విధంగా తయారవుతుంది. ఈ పని ఒత్తిడితో చాలామంది బ్రాంచ్ మేనేజర్లు కానివ్వండి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది ఆత్మహత్యతో చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఈ ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఒకవేళ మనకు ఒక్క రోజు ఇంకొక సాటర్డే కూడా సెలవు వచ్చిన పక్షంలో మన ఉద్యోగులందరూ కూడా ఇంకొంచెం శక్తి పుంజుకొని ఇంకొంచెం ప్రొడక్టివిటీ పెంచడానికే ప్రయత్నం చేస్తారు. ఈ బ్యాంకింగ్ రంగం విపరీతమైన మార్పులు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క 5 డే బ్యాంకింగ్ని 12వ వేతన సవరణ సంఘంలో దానిలో ఒప్పుకుని కూడా వాళ్ళు మోసం చేసి ఐబీఏ ఇంతవరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. అదే ప్రధాన డిమాండింగ్గా ఇంతమంది ఈరోజు బ్యాంకింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. దయచేసి ఈ 5 డే బ్యాంక్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఐబీఏ వారిని డిమాండ్ చేస్తున్నాం. కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి నా పేరు భవానీ. మేము ఇదందరం 5 డే బ్యాంకింగ్ కోసం చేస్తున్నాం ఈ పోరాటం. మాకు స్ట్రెస్ లైఫ్, వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. బట్ ఎప్పుడు చూసినా మేము మార్నింగ్ 10 నుంచి ఆఫీస్లో నైట్ 8, 9, 10 వరకు కూడా ఉంటున్నాము. దీనివల్ల మాకు ఎక్కడ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. అన్ని గవర్నమెంట్ సెక్టార్స్లో 5 డేస్ ఉన్నప్పుడు వై బ్యాంకింగ్ 5 డేస్ ఇవ్వడం వల్ల నష్టం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా మనకి డిజిటలైజేషన్ అయిపోయింది. మీకు ఫోన్పేలు అన్నీ ఉంటున్నాయి, ఆర్టీజీఎస్ అన్నీ కూడా యాప్స్ ద్వారా చేసుకోవచ్చు. సో మాకు కూడా మేము ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ప్రతి ఇనిషియేషన్ని మేము ముందుకు తీసుకెళ్ళి నడిపించి పబ్లిక్లో అంత సక్సెస్ఫుల్ చేస్తున్నప్పుడు మా ఒక్క కోరికని గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? కైండ్లీ ఈ ఒక్క కోరికని మమ్మల్ని పట్టించుకొని మాకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో పాటు ఫ్యామిలీ లైఫ్ని కూడా కొంచెం బ్యాలెన్స్ అయ్యేలా హెల్ప్ చేయండి. సో వీ ఆల్ రిక్వెస్ట్ ఫర్ 5 డే బ్యాంకింగ్ అండ్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు హ్యావ్ 5 డే బ్యాంకింగ్. నా పేరు హిమబిందు. నేను కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా మంది, వందలాది మంది వచ్చి ఈరోజు స్ట్రైక్లో పాల్గొన్నారు. మా అందరి డిమాండ్ ఒకటండి, 5 డే బ్యాంకింగ్. గవర్నమెంట్ మేము 2015 నుంచి కూడా గవర్నమెంట్ మేము అభ్యర్థిస్తున్నాము 5 డే బ్యాంకింగ్ ఇవ్వమనండి. ఎందుకంటే మీరు కరోనా అప్పుడు చూశారు, ప్రతి ఒక్కరూ సెలవులో ఉంటే బ్యాంకర్ వచ్చి బ్యాంక్లో కూర్చొని వర్క్ చేసి మీ అందరికీ సేవలు అందించారు. మీరు ఆర్బీఐ తీసుకున్నా, సెబీ తీసుకున్నా, ఏ పిఎస్యు, ఏ నేషనలైజ్డ్ ఆర్గనైజేషన్ తీసుకున్నా వాళ్ళు 5 డేసే వర్క్ చేస్తున్నారు వీక్కి, ఎక్సెప్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో ఈ రోజు మేమందరం ఒకే ఒక డిమాండ్ కోరుకుంటున్నాము, 5 డే బ్యాంకింగ్. ఈ గవర్నమెంట్ ఒప్పుకోవాలని ఆశిస్తున్నాము, ఒప్పుకుంటుందని ఆశిస్తున్నాము. ఒకవేళ ఒప్పుకోకపోతే యూఎఫ్బిఓ తరపున మేము ఒకటే చెప్తున్నాను, ఈ ఎజిటేషన్స్, ఈ స్ట్రైక్ ఇలానే కంటిన్యూ అవుతాయండి. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణనాథ్ అండి, అసిస్టెంట్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ వర్క్ చేస్తున్నాము. మార్నింగ్ 10 నుంచి సాయంత్రం ఒక్కొక్కసారి 7, 8, 9, 10. అసలు ప్రెషర్ ఎట్లా పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మా ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ అండి. బ్యాంక్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ చాలా తక్కువ. ఆ బర్డెన్ అనేది మిగతా స్టాఫ్ మీద పడిపోయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక సాటర్డేస్, సండేస్ కూడా ఈవెన్ గవర్నమెంట్ సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఇచ్చినా సరే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే కూడా మేము బ్యాంకులోనే పడి అట్లా పనిచేస్తూనే ఉన్నాము. సో మెయిన్ మా రిక్వైర్మెంట్, డిమాండ్ ఏంటంటే 5 డే బ్యాంకింగ్. రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ప్రెషరు, హెల్త్ ఇష్యూస్, ఈవెన్ మేము చేసే వర్క్ చోటనే స్పాట్లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ వచ్చి, హార్ట్ అటాక్స్ వచ్చి కూడా చాలా మంది ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా మిగతా ఎలాగో తీసుకుంటున్నారు, ఆర్బీఐ కానీ, నబార్డ్ కానీ, సెబీ కానీ, అన్ని ఎల్ఐసి, వీటన్నిటికీ 5 డే బ్యాంకింగ్ ఉన్నప్పుడు ఎందుకు బ్యాంక్స్ని అండర్ రేట్ చేస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదు. సో గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని దృష్టిలో తీసుకొని 5 డే బ్యాంకింగ్ ఇస్తే అట్లీస్ట్ మా హెల్త్, మా పిల్లలతో మేము స్పెండ్ చేసేది కూడా కొంచెం బాగుంటుంది. మేము ఆ 2 డేస్ కూడా కొంచెం రెజొనేట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల పబ్లిక్ వచ్చే ఇబ్బంది కూడా ఏం లేదు, ఎందుకంటే డిజిటల్ ఛానల్స్ చాలానే ఉన్నాయి.
పబ్లిక్కి కూడా డిజిటల్ ఛానల్స్ చాలానే ఉన్నాయి, ఏటీఎంస్ కానీ సిడిఎంస్ కానీ. సో ఎక్కడ వర్క్ అనేది మాత్రం ఆగదు. సో గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా పరిగణించి ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదంగా జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ 5 రోజుల బ్యాంకింగ్ ఉండాలనేది. ఈ దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ డిమాండ్ మీద పోరాటం జరుగుతూ ఉంది. మేనేజ్మెంట్లు గవర్నమెంట్లు అంగీకరించి కూడా ఈ రోజున అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. 2023 డిసెంబర్లో MOU సైన్ చేశారు, అమలు చేస్తామని చెప్పి. ఫైనల్ సెటిల్మెంట్ అయ్యే నాటికి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ 8 మార్చి 2024న ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసే రోజు ఇంకా మాకు కొంత సమయం కావాలి, కాబట్టి ఫైనల్ సెటిల్మెంట్ నుంచి 6 నెలల లోపల మేము అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దాన్ని అమలు చేయకోకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు బ్యాంకు ఉద్యోగులు అధికారుల మీద తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వస్తూ ఉంది. గతంలో 10 లక్షల మందిగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల అధికారులు ఈరోజు 7.5 లక్షలకు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో ఏంటంటే బ్యాంకు ఉద్యోగులకి వెసులుబాటు ఉండాలనే దాంతో మేము 5 రోజుల పనిని అడుగుతా ఉన్నాం. అయితే ఆ శనివారాలు పనిచేసే వర్కింగ్ అవర్స్ అని మిగతా రోజుల్లో అదనంగా రోజుకి 40 నిమిషాలు పనిచేయడానికి అంగీకరించాం. ఇవన్నీ కూడా అంగీకారాలన్నీ అయిన తర్వాత కూడా ఈ రోజున బ్యాంకు ఉద్యోగుల పట్ల వివక్షతాపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్ కాకుండా ఇతర ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా 5 డే బ్యాంకింగ్ అమలు చేస్తూ ఉన్నాయి, 5 డే వర్కింగ్ డే అమలు చేస్తూ ఉన్నాయి. బ్యాంకులు మాత్రమే అమలు చేయకుండా దాసారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే బ్యాంకు ఉద్యోగుల పట్ల వివక్షతాపూరితంగా ఉన్నారు. తక్షణం ఆ వివక్షతాపూరిత చర్యని నిలుపు చేసి 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రోజున కోరుతా ఉన్నాం. ఇది బ్యాంకు ఉద్యోగుల అధికారుల యొక్క డిమాండ్. దీన్ని తక్షణం ప్రభుత్వాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాం.